మూకుడు హీట్ ఎక్కిందండి, నూనె తాగుతాను. నూనె పోసాను కొంచెం. నూనె హీట్ ఎక్కిందండి. వెల్లుల్లిపాయలు 5 రబ్బలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి. కరకరలాడుతుంది. బాలింతరాలకి అది కూర అండి, చాలా సూపర్గా ఉంటుంది. పచ్చి కూర అండి, బీరకాయ కూర. దీన్ని కొంచెం అలా యాగనిద్దాం. దినుసులన్నీ వేగిపోయినాయండి. ఉల్లిపాయ కూడా చూడండి వేగిపోయింది. సో దీంట్లో ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కోసా. ఉల్లిపాయ వేగలేదు. దీన్ని కూడా ఎర్రగా వేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఎర్రగా వేయించుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు ఇవ్వండి, ఎర్రగా వేగిపోయింది. దీంట్లో బీరకాయ ముక్కలు వేయాలి. బీరకాయలు 2 బీరకాయలండి, ఇలా వేసేసుకోవాలి. ఈ జ్వరాలు అది వచ్చిన పచ్చి కూర అండి, బాలింతరాలుగా పెట్టచ్చు. బీరకాయ ఇంకా ఏమి వేయవసరం లేదు, 2 ఎండుమిరపకాయలు వేసాయి కాబట్టి కొంచెం పసుపు వేసుకుంటే సరిపోద్ది. ఉప్పు, పసుపు, ఆ కారం సరిపోద్దండి. కొంచెం ఉప్పు, కూర తగ్గ సరిపడా ఉప్పు వేసుకున్నాను. కోసైతే ఇలా తిప్పుకుంటే ఎన్ని కూర రెడీ అండి. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకుంటే మాడిపోద్ది. పైన ఇలా మూత పెట్టుకోవాలి. కాసేపు మగ్గనిస్తే కూర వాటర్ పోయలేదండి, ఇంకా నీరు వచ్చేసింటే ఇట్లా మనం తిప్పుకోవడమే. కొంచెం ఇలా ఒకసారి తిప్పుకుంటే అండి, తిప్పుకుంటే కూర మాడదండి. ఆ వాటర్ పై మొక్క కిందకి, కింద మొక్క పైకి వెళ్ళిద్ది. బీరకాయ పచ్చిన కూర అంటే ఇంకెలాగే అండి వండుకునేది. దీన్ని ఒక నిమిషం మూత పెట్టేద్దాం. కూర అంటే ఇంకా అవలేదు. అప్పుడప్పుడు అండి మూత తీసి తిప్పుతూ ఉండాలి కూర, లేకపోతే అడుగంటికి. ఉప్పు అయితే సరిపోయింది, ఇంక చూసే పని లేదు. కొంచెం ఇంకా ఎగరాలండి, ముక్క ఇంకా కసకసలు ఆడుతుంది, ఇంకా ఉడకల గట్టిగానే ఉంది. కాసేపు దాన్ని మగ్గనిద్దాం. బీరకాయ కూర అయిపోయిందండి. అన్నీ బీరకాయ కూర. ఇవన్నీ వాటర్ కూడా లేదు, లాగేసింది బీరకాయ ముక్క కూడా అండి. ఇలా నొక్కితే చూడండి, ఇలా చిలుకోవాలి ముక్క, అయితే అది ఉడికిపోయినట్టే. ఇంకా అయిపోయింది కాబట్టి గ్యాస్ కట్టేయచ్చండి. ఎమ్మి కూర, ఎమ్మి బీరకాయ కూర రెడీ అండి. బాలింతరాలు కానీ, జ్వరాలు వచ్చినోళ్ళు కానీ ఈ కూర వేసుకు తింటండి ఆరోగ్యంగా ఉంటుంది. సో అందుకని బీరకాయ ఎప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవాలి.